అందరికీ శుభాభినందనండి. ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. ఏప్రిల్ 17 అమావాస్య తర్వాత శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు కూలంకుషంగా తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారికి ఏప్రిల్ 26న మాస ఫలితాలు ఆత్మీయ వివరణకు స్వాగతం. ముందుగా కన్యా రాశి అనగానే మనకు గుర్తొచ్చే వారి నిశితమైనటువంటి పరిశీలన, పనుల్లో వారు చూపించే పరిపూర్ణత, పర్ఫెక్షన్ మరియు ఎంతో బాధ్యతాయుతమైన ప్రవర్తన. బుధ భగవానుడు అధిపతిగా ఉన్న ఈ రాశివారు ఏ పని చేపట్టినా దానికి ఒక క్రమశిక్షణలో అత్యంత శ్రద్ధతో పూర్తి చేసే వరకు నిద్రపోరు. మీ ఆచరణాత్మక ప్రాక్టికల్ ఆలోచన వాస్తవాలకు దగ్గరగా బతికే మీ నైజము మిమ్మల్ని జీవితంలో ఎప్పుడూ ముందడుగులోనే ఉంచుతాయి. ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోవటము, నిస్వార్థంగా సేవ చేయాలనే గొప్ప గుణం మీ సొంతము. సమస్యలకు సరైన పరిష్కారాలను సూచించగలిగే నేర్పరితనం మీలో ఉంటుంది. మీలోని ఈ సహజ సిద్ధమైన సానుకూల లక్షణాలు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఉన్నత శిఖరాలలో నిలబడతాయి. ఈ ఏప్రిల్ 2026 నెలలో మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందంటే, గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఎలా మారుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మీకు మిశ్రమ ఫలితాలను అందించబోతోంది. సూర్యుడు మీ 7వ మరియు 8వ ఇంట్లో సంచరిస్తున్నారు. కుజ, శని, బుధుడు తదితర గ్రహాల మార్పులు మీ జీవితంలో వివిధ కోణాల్లో ప్రభావితం చేయబోతున్నాయి. అయితే ఏప్రిల్ 14వ తేదీన తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడతాయి. నిరాశకు గురికాకుండా మీ సహసిద్ధమైన ఓర్పుతో మీ నెలను ఎలా ఆనందంగా మార్చుకోవాలో చూద్దాం. ఈ కెరియరు, ఉద్యోగపరం, వ్యాపారపరంగా చూసుకుంటే ఈ నెలలో మీ వృత్తి మరియు ఉద్యోగ జీవితం గురించి ఒకవైపు అద్భుతమైన అవకాశాలను ఇచ్చేట్టుగాను, మరోవైపు కొన్ని జాగ్రత్తలను సూచించాల్సిన విషయంగానూ ఉంది. మీ కెరీర్ స్థానాధిపతి అయిన బుధుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు మీరు 6వ ఇంట్లో చాలా బలమైన అనుకూలమైన స్థితిలో ఉంటాడు. దీనివల్ల ఉద్యోగస్తులు నెల ప్రథమార్థంలో అత్యంత అద్భుతంగా కీలకమైంది కాబట్టి దాన్ని పాజిటివ్గా, పర్ఫెక్ట్గా కొత్త ప్లాన్స్కి ఉపయోగించుకోండి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు పదునుగా ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ చకచకా పూర్తి చేసుకోండి. మీ దశమ స్థానంలో ఉన్న గురువు భగవానుడి అనుగ్రహం కూడా మీకు తోడవటం వృత్తిపరంగా మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఇక ఆర్థికమైన, ధర్మపరమైనటువంటి కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉంటాయంటే, ఈ నెలలో ఎంతో సంతోషాన్ని, మానసిక ప్రశాంతతని ఇస్తుంది చెప్పవచ్చు. ధనాధిపతి మరియు సంపదకు కారకుడైన శుక్రుడు 19వ తేదీ వరకు మీ 8వ ఇంట్లో ఉండి మీ ధనస్థానాన్ని 2వ ఇంటిని నేరుగా వీక్షించడం వల్ల మీ ఆదాయానికి, పొదుపుకు ఎలాంటి లోటు ఉండదు. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు పడే కష్టానికి తగిన ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువగానే ప్రతిఫలం లభిస్తుంది. ఏప్రిల్ 19 తర్వాత శుక్రుడు మీ భాగ్యస్థానంలోకి మారినప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా, లాభసాటిగా మారుతాయి. దీనికి తోడు సంపద ప్రసాదించే గురు భగవానుడు స్వదృష్టి మీ 2వ ఇంటిపై నిరంతరం ఉండటం వల్ల మీకు లభించిన ఒక గొప్ప అదృష్టం మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. అనవసరమైన ఖర్చులను అరికడుతుంది. మీరు భవిష్యత్తు కోసం వేసుకునే పొదుపు ప్రణాళికలు అద్భుతంగా పనిచేస్తాయి. పాత బాకీలు వసూలు కావటం లేదా గతంలో పెట్టుబడి నుంచి మంచి లాభాలు పొందటం వంటి శుభ పరిణామాలు ఈ నెలలో కలిగేటువంటి అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న కన్యా రాశి వారు ఈ నెలలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. 7వ స్థానంలో వ్యాపార స్థానంలో శని ప్రభావం కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వరకు సూర్యుడు కూడా అక్కడే ఉండటం వలన వ్యాపారంలో ఆశించినంత వేగం లేకపోవచ్చు, అస్తంగతుడవ్వటం వల్ల. ముఖ్యంగా ఏప్రిల్ 14వ తేదీ తర్వాత బుధుడు 7వ ఇంట్లో ప్రవేశించినప్పుడు మీరు వ్యాపారంలో ఎలాంటి భారీ రిస్కులు, పెట్టుబడులు పెట్టకపోవటమే మంచిది. కొత్త భాగస్వామ్యాలను, ఒప్పందాలను ఆ సమయంలో అంత అనుకూలమైనవి కావు. వ్యాపారం విస్తరించాలనే ఆస్తులను కాస్త వాయిదా వేసుకోండి. ఇప్పుడున్న వ్యాపారాన్ని స్థిరంగా నడుపుకోవటం వైపు పూర్తి దృష్టి పెట్టండి. మీ తెలివితేటలతో, వ్యూహాత్మక ఆలోచనలతో వనశక్తికి కాపాడుకుంటారు. ఇక ప్రేమ, వైవాహిక జీవితంలో మరియు వ్యక్తిగతమైన సంబంధాల విషయానికి వస్తే, సున్నితమైన మనస్సున్న మీరు ఈ నెలలో అత్యున్నతమైన ఓర్పులో సహనాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. 5వ స్థానాధిపతి అయిన శని అంత అనుకూలంగా లేకపోవటం వల్ల ప్రేమ వ్యవహారాల్లో పెద్దగా పురోగతి కనిపించకపోవచ్చు.
ప్రేమ కారకుడైన శుక్రుడు ఏప్రిల్ 19 వరకు 8వ ఇంట్లో ఉండటం వల్ల మీ ప్రేమ సంబంధం చాలా గోప్యంగాను పవిత్రంగాను ఉంచుకోవడం చాలా ముఖ్యం. అనవసరమైన ఆడంబరాలకు ఖర్చులకు పోకుండా ఉంటే అపార్థాలకు అపఖ్యాతులకు కూడా కాకుండా జాగ్రత్త పడవచ్చు. ఏప్రిల్ 19 తర్వాత మీ ప్రేమ జీవితంలో అద్భుతమైన వసంతం వికసిస్తుంది. మీ మధ్య సంబంధం మరింత దృఢంగా మారుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ప్రయత్నాలు కొనసాగించండి. ఫలితాల కోసం కాస్త ఓపిక పట్టండి. ఇక కన్యా రాశి విద్య మరియు విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, చదువుకుంటున్న కన్యా రాశి విద్యార్థులకు ఏప్రిల్ 11 వరకు మీలోని ఏకాగ్రత జ్ఞాపక శక్తి అత్యున్నత స్థాయిలో ఉంటాయి. కష్టమైన సబ్జెక్టులను కూడా మీరు సులభంగా అర్థం చేసుకుని పరీక్షల్లో అద్భుతమైన మార్కులను సాధించే అవకాశం ఉన్నది. అయితే నెల ద్వితీయార్థంలో బుధుడు 7వ ఇంట్లోకి మారినప్పుడు కాస్త పరధ్యానంగాను చదువుపై శ్రద్ధ తగ్గినట్లుగాను ఉండే అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని గమనించుకోండి. ఈ సమయంలో స్నేహితులతో ఎక్కువ సమయం వృధా చేయకుండా లక్ష్యంపై దృష్టి నిలపడం చాలా అవసరం. కఠిన ప్రణాళికలు టైం టేబుల్ పాటించడం వల్ల విద్యార్థులు ఈ విషయంలో విజయవంతంగా ముగించవచ్చు. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి గురుడు అనుగ్రహం వల్ల మంచి అనుకూలమైన ఫలితాలే కలుగుతాయి. వివాహితుల విషయానికి వస్తే 7వ ఇంట్లో ఏప్రిల్ 14 వరకు సూర్యుడు, ఏప్రిల్ 2 నుండి బుధుడు ఉండటం వల్ల దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 14 వరకు గ్రహగతులు వైవాహిక బంధాన్ని చాలా బలహీనంగా ఉంటాయి. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య చిన్ననాటి మాట పట్టింపులు పెద్దవిగా మారే ప్రభావం ఉంది. మీ అహాన్ని పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకోండి. భాగస్వామి భావాలని ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఉంది. ప్రేమలో సమస్యలు పరిష్కరించడం కంటే ద్వితీయార్థంలో మీ బంధం చాలా స్వచ్ఛంగా బలంగా ఉంటుంది. ఇక కుటుంబం మరియు స్నేహితుల విషయానికి వస్తే మీరు ప్రశాంతమైన గృహ వాతావరణాన్ని నెల అందిస్తుంది. ఈ 2వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు అనుకూల స్థితిలో ఉండటం వలన, గురు భగవానుడు పవిత్రమైన దృష్టి మీ కుటుంబ స్థానంపై పడటం వలన సుఖ సంతోషణ వెలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం వస్తుంది. అవగాహనలు పెరుగుతాయి. ఏప్రిల్ 2 తర్వాత కుజున దృష్టి మీ 2వ ఇంటిపై పడటం వల్ల అడపాడదడప చిన్న మనస్పర్ధలు లేదా గొడవలు వచ్చే అవకాశం ఉంది. కానీ గురుడు శుభదృష్టి వల్ల చిన్ననాటి సమస్యలను పెద్దవి కాకుండా ఆపటానికి చాలా ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో వస్తువులు కొనుగోలు లేదా చిన్నపాటి శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ కబుర్లు మాట తీరు కుటుంబ సభ్యులను ఆనందాన్ని ఇస్తాయి. చిన్న ఇబ్బందులు ఎదురైనా మీ తెలివితేటలతో సహనంతో వాటిని ఇట్టే పరిష్కరించి మీ ఇంట్లో పండుగ వాతావరణాన్ని ఏర్పరచుకోండి. ఇక శారీరక ఆరోగ్యం గురించి కన్యా రాశి వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందంటే, మీ రాశ్యాధిపతి అయిన బుధుడు ఏప్రిల్ 11 వరకు రాహుతో కలిసి 6వ ఇంట్లో రోగాల స్థానంలో సంచరించడం వల్ల ఆరోగ్యంలో అద్భుతమైన ఫలితాలు ఆశించలేము. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ, కడుపుకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. ఏప్రిల్ 11 తర్వాత బుధుడు 7వ ఇంట్లో ఉన్నప్పటికీ లగ్నం మొదటి ఇల్లు పైన బుధుని దృష్టి పడటం వల్ల ఆరోగ్యం కాస్త కుదుట పడేటువంటి అవకాశం ఉంది. మొదటి ఇంటిపై శని దృష్టి నిరంతరం ఉండటం వల్ల శారీరక అలసట, బద్ధకం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ ఆహార అలవాట్లను తీవ్రమైన శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. బయట ఆహారానికి చాలా దూరంగా ఉండండి. జంక్ ఫుడ్స్కి చాలా దూరంగా ఉండండి. సరైన నిద్ర, ఉదయం పూట చిన్నపాటి వ్యాయామము లేదా మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని అద్భుతంగా పెంచుతాయి. అలాగే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ నెలను చాలా ఉత్సాహంగా ఆరోగ్యంగా గడుపుతారని ఆశిస్తున్నాను. ఇక సాధారణ ఫలితాలకు వస్తే, ఈ నెలలో చేయాల్సిన పరిహారాలు మరియు పూజించాల్సినవి మొత్తంగా చూసుకుంటే ఏప్రిల్ 2026 కన్యా రాశి వారికి ఆర్థికంగాను వృత్తిపరంగాను అద్భుతమైన ఫలితాలను ఇస్తూనే ఉంది. కుటుంబము, వైవాహికము, ఆరోగ్య విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. మీరు ఎదుర్కొన్న చిన్న ఆటంకాలు సులభంగా తొలగించుకోవడానికి, గ్రహాల అనుకూలత పెంచుకోవడానికి శక్తివంతమైన మరియు సులభమైన పరిహారాలతో మీరు పాటించడం ఎంతో శుభం. ఈ నెలలో విశేషంగా పూజించాల్సిన దేవుడు విఘ్నాలను తొలగించే గణపతి దేవుడు. గణపతికి అధర్వణ శీర్షంతో చేయటం కానీ
లేదంటే గణేష్ చాలీసాని పాటించడం కానీ, లేదంటే సంకటమోచన గణేష హోమాన్ని ఎక్కడైనా జరుగుతుంటే అక్కడికి వెళ్ళటం కూడా చాలా మంచిది. బుధగ్రహానికి మరియు శుక్రుని అనుకూలత పెంచడానికి చిన్న ఆడపిల్లల కంటే మీ ఇంట్లో ఉన్న చిన్న పసిబిడ్డలకి ఎర్రని రంగులో ఉండే మిఠాయిలు స్వీట్ తినిపించడం వల్ల కూడా ఆడపిల్లల సంతోషంలో మీ జీవితంలో గొప్ప అదృష్టాన్ని సిరి సంపదలను కలిగించేటువంటి అవకాశం ఉన్నది. ఆదివారం రోజున ఉప్పు లేని ఆహారం తీసుకోవటం కాస్త సూర్య భగవానుడు మరియు ఇతర గ్రహాలకు అనుకూలంగా అద్భుతంగా పనిచేయటంగా ఉపయోగపడుతుంది. ఇక ఏప్రిల్ 20న అక్షయ తృతీయ తర్వాత కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజు కన్యా రాశి వారు చేయాల్సిన పూజలు ఏంటంటే కన్యా పూజ చేయాలి. అంటే ఇంట్లో చిన్న పసిబిడ్డలైనటువంటి 9 ఏళ్లలోపు ఆడపిల్లలు ఉంటే వారికి చక్కగా అమ్మవారి స్వరూపంగా భావించి నూతన వస్త్రాలు తొడిగి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి చక్కగా వారికి స్వీట్ తయారు చేసి వారికి తినిపించడం ద్వారా కూడా అమ్మవారి అనుగ్రహం పూరాగా మీకు కలుగుతుంది. చక్కగా మన నవరాత్రుల్లో ఎవరైతే కనుక బాలకి ఎలా పూజ చేస్తామో అలా పూజ చేసుకోవడం చాలా ఉత్తమమైనది. కనుక ఈ కన్యా రాశి వారికి ఏప్రిల్ మాసం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.